శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద. అస్య శ్రీ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే అస్మిన్ వర్తమానే వ్యావహారిక శ్రీ ఆదివరాహక్షేత్రే వెంకటాచలే అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీభూమి నీలాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః కళ్యాణోత్సవం కర్మాంగం మమ. గృహస్థులు వారి యొక్క గోత్రాన్ని మనసులో స్మరించుకోవాలి. వారి పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు మనసులో స్మరించుకుంటూ వారి వారి కోరికల్ని, ప్రార్థనల్ని స్వామివారికి విన్నవించుకోవాల్సింది. సహ కుటుంబానాం సహ పరివారాణాం సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఉత్తరోత్తర కైంకర్యాణం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామి అనుగ్రహ ప్రాప్త్యర్థం శ్రీ శ్రీనివాసస్వామి కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఓం హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవాన్ని ఇప్పుడే అంగరంగ వైభవంగా ప్రారంభించారు. గృహస్థులందరి చేత కూడా సంకల్పాన్ని పలికించి ఆ తదుపరి ఉపచార విధులన్నీ కూడా భగవంతునికి సమర్పిస్తూ ఉన్నారు. స్వామివారికి కలశ పూజను నిర్వర్తించబోతూ అదుగో విశ్వక్సేనారాధన పుణ్యాహవచనంతో కూడా కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ భగవంతుని పూజించేటప్పుడు ఉపయోగించేటటువంటి జలాన్ని కలశములో ఉంచి దాని పవిత్రం కావించేందుకు చేసేటటువంటి పూజ అన్నమాట. అదిగో సమస్త పుష్పాలంకరణతో కూడా స్వామివారికి అమ్మవార్ల ఇరువురికి కూడా చక్కటి కళ్యాణోత్సవానికి ఏర్పాట్లన్నీ కూడా సిద్ధం కావించి అభిజిల్లగ్నములో స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా ప్రారంభించబోతూ ఉన్నారు. స్వామికి ఏ కార్యక్రమం చేసేటటువంటి కైంకర్యమైనా కూడా అది భగవంతుడు ప్రీతితో స్వీకరిస్తాడు. భగవంతుని అర్చించటము అని చెప్పి అంటే మనకు మనం పూజ చేసుకున్నట్లే. స్వామి అర్చా విధానములో ఏ విధంగా అయితే భక్తులను అనుగ్రహిస్తారో మరి భగవాన్ విఘ్నస మహర్షుల వారే ఆనాడు శ్రీమన్నారాయణుని యొక్క ఆనతి మేరకు లోక కళ్యాణార్థం మహత్తరమైనటువంటి అర్చా పూర్ణం శాస్త్రకల్లోకసంకలం విష్ణుభక్తులకం శుద్ధం వందే శ్రీవినోర్లవం ప్రాణానామ్య. ఓం భూ ఓం భువం స్వహ ఓం మహాంజనాంతభావం సత్యం వందత్సదుర్వరేణ్యం భర్గో దివస్తిమి ధ్యేయోన ప్రచోదయాదివమ ప్రచోదరసాం బ్రహ్మభోర్భస్వరం అస్యాం శ్రోతవస్య దేవస్య భూతో నారాయణస్య శ్రీపదేశాత్మస్య శ్రీభువనీలాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం స్థండిల బలిభవిష్ణ సర్వతంత్రవిశుద్ధత్తం శాంతత్వం సపుణ్యాపాచకర్మ కరిష్యన్ ఆద నిర్విఘ్నేన సాంతత్వం విచక్షణారాధనం తదంగపురువే కర్కారాధనం కరిష్యే. ఓం ధారా సప్తశుభాన్ సరస్వరితర్భూర్దేషు అపోబృహన్ బలిపాదేశ్యే గృణోక్తాం శర్మ ఇరమాపస్వా శుధమా శాంత శాంతమా శుభా శుధమా పూతా పూతమా పుణ్యా పుణ్యమా మేధ్యామేద్యమాం తాం ప్రసాహ పూతా బ్రహ్మ పవిత్రేణ పుతా సూర్యస్రశ్మి ఆపో వాయుం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణాపాప పశువాపో నమాపాప సమ్రాడాపో విరాడాప స్వరాడాప ఛందావిశ్వాపో జ్యోతి విశ్వాభోజ విశ్వాప సత్యమాప సర్వాదేవతాపో సరాపో
अस्मिन् कुम्भेङ्गा सहितनावायामि एतेषतं वर्णे सहस्रं ज्ञापादाविदा पुत्र तेभ्यो दृश्यतोद् विष्णुरुष्ये देवामुञ्चन्तमदस्तुत्या वरुणमावाहयामि प्रेयसमावाहयामि रक्तामृतमावाहयामि यादस्मृतिमावाहयामि वरुणान्मः वर्णस्येदमासनं वरुणान्मः इदं पाद्यं समर्पयामि इदमर्घ्यं समर्पयामि इदमाच्यं समर्पयामि एते प्लतस्त्रोत्रयाभरणपूयेत पुष्पकर्णदोपदीपालङ्कारार्थाः इमे क्षिता सर्वोपचाराः सर्वतीर्थलं पुण्यं पावनं सर्वकारणं विष्णुपादोद्भवं शुद्धं सर्वमङ्गलदायिन कर्षमाणसकर्मणानुज्ञात्वाप्रथं विश्वक्षेणाराधनं करिष्ये विश्वक्षेण दर्बाहं शङ्करचक्रसंनुतं व्याप्तिं सङ्केतं शुभपर्दवाहनं पूर्वाषाढोद्धवं देवं दक्षिणाकमर्चयेत् आग्नेयस्नाद्लामेत्वाश्चेदात्तमेतत्सम्भोः वैराजन्ते स्वतन्नधत्तां वैश्यां यशोभजानाम्नादिः यामे स्थान् दन्दान् दातों भूपद्मागारमण्डले विश्वक्षेणमावाहयामि शान्तमावाहयामि हरमावाहयामि अमितमावाहयामि तत्पत्नीं सुत्रवतीमावाहयामि वामेज्यामावाहयामि तत्तद्दिगस्यक्षेणस्येदमासनं विश्वक्षेणाय नमः इदं पाद्यं सर्पयामि इदमर्घ्यं सर्पयामि इदमाच्यं सर्पयामि सर्वोपचारार्थम् अक्षतां समर्पयामि विश्वक्षेण स्मृतो राजा भगवान् सर्वकर्मणा तस्मान्यानुभासेता कर्मणान् विघ्नशान्ते आरम्भे कर्मणान् दुष्टे विज्ञानान् समाप्य पुर्यात् चौर्वारस्य विश्वक्षेणस्य भोजनं भवद्रज्ञातः पुण्यः पुण्यं वाजयिष्ये ॐ वाचतां शून्याहं करोमि कुरुष्व सप्रोक्षणमस्तु प्रजापतिप्रेतां प्रेतां भगवान् प्रजापतिः शाम्यन्तघोराणि शाम्यन्तपापान् शाम्यन्त्वायितः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तघोराणि शाम्यन्तपापान् शाम्यन्त्वायितः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तघोराणि शाम्यन्तपापान् शाम्यन्त्वायितः शुभानि वर्धन्तां शुभानि ॐ मतो देवाः वन्तरतो विष्णुचक्रमे पृथिव्या सप्तधामभिः इदं विष्णुचक्रमे त्रयधानदेवनं समूढमस्वागुंसरे त्रीणिपदाभिचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन्ने विष्णोः कर्माणि पुस्तयतः वृतानि पुष्पसि इन्द्रस्य सखाः तद्विष्णोः परमं पदं सदा भसन् सूर्यः दिवीव चक्षुरा तदौ तद्विप्रासो वन्यवाजार्ध्रवाकं दत्सविन्दुते विष्णोर्जत्परमं पदं द्रविणोदा द्रविणशस्त्रस्य द्रविणोदा सूर्यस्य प्रयंसते द्रविणोदा वीरौदषण्णो द्रविणोधारास्ते दीर्घमायुः यत्पुण्यं नक्षत्रं तद्वत्कृविदो भविष्यं यदा वै सूर्यवदति नक्षत्रनेति यावत् तत्सूर्य गच्छेति तद्धिन्यं पश्येति तावत् गृहीतत्कारी स्यात् पुण्याय भूते ॐ भूहतिव्रतिष्ठायामस्यां श्रीनिवासस्वामिना वैवाहिकोत्सकर्माङ्गं तण्डुलपरिवस्नास्वत्तदृशतं शान्तपुण्यावतरुणि पुण्यां व्रतः व्रत पुण्यां कर्मणास्तु करुणा पुण्यां व्रतः पुण्यां कर्मणास्तु करुणा पुण्यां व्रतः पुण्यां कर्मणास्तु स्वस्तनेन्द्रो दशसहस्रः पुषा सुवेदाः स्वस्तनस्ताक्षरिष्ठेभिः सुना बृहस्पतिः ददातु ॐ भूः अतिव्रतिष्ठायामस्यां श्रीनिवासस्वामिना वैवाहिकोत्सकर्माङ्गं तण्डुलपरिवस्ना सर्वोत्तदृशतं शान्तपुण्यावतरुणि स्वस्ति व्रतः व्रतकर्मणे स्वस्ति कर्मणस्ति व्रतः व्रतकर्मणे स्वस्ति कर्मणस्ति व्रतः व्रतकर्मणे स्वस्ति वृद्ध्यास्मव्यनं संसद्यां त्रिदेवं त्रिधयन्नोऽस्तु अनुराधान् हंसा वृद्धयन्तः शतञ्जीवं सदस्वीराः ॐ भूः अतिपुरोत्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं स्तण्डिलपरिवस्नास्वत्तदृशतं शान्तपुण्यावतरुणि वृद्ध्यं व्रतः व्रतो कर्मवृद्धां कर्मवृद्धिं व्रतः व्रतकर्मवृद्धां कर्मवृद्धिं व्रतः व्रतकर्मवृद्धां बुद्धिः समृद्धिः पुण्या समृद्धिः आपोहिष्टामय भोस्तानोर्जेदातना मेहरणाय चक्षे योपश्रुतमर्दस्तस्य वार्यतेन विशतिरिव मात्रः तस्मारङ्गमापो चक्षयाय जन्मथा आपो जनेथा जनः हिरण्यवर्णास्य पापकाजास्य जातः कस्यवजाः सुन्द्रः अग्निया गर्भन्तद्रविरूपास्तानः पुस्तकस्वना भवन्तु पवमानस्वर्जनः पवित्रेण विदर्शिनिः यः पोतासमनात्मा पुनन्तमाधविजनाः पुनन्तमनवोधया पुनन्तविश्वायुवः जातवेदः पवित्रोति पवित्रेण पुनाहिमा शुक्रेण देवदीज्यते अग्ने कर्तागतं वृणु येन देवाः पवित्रेण आत्मानं प्रदेशाः तेन सहस्रधारेण पावमान्यः पुनन्तमां प्राजापत्यं पवित्रं ततोऽद्यामुखं हिरण्यं तेन ब्रह्मविदाभुजं पोतं ब्रह्म पुणीमहे इन्द्रस्वनिति सहमाप्नातु सोमस्वस्त्यावृणसमीक्षाः यमो राजाः प्रम्नाभिः पुनात्मा जातवेदामोर्जन्त्वाप्नातु तच्छयोरावृणीमहे गातं यज्ञाय गातं यज्ञपदये दैवीः स्वस्तिरस्तनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जगातभेषजं षण्णो अष्टपदेः षञ्चतुष्पदे ॐ शान्तिः प्राच्याहान्दिदेवार्पितामाद्यन्तां दक्षिणाजान् दशमासाः पुत्रोमाद्यन्तां प्रदीक्षाहान् दिशग्राः पशवामाद्यन्तां प्रदेहेच्छान् दुष्याभोषदेवनस्पतिमाद्यन्तां
ऊर्ध्वाजामि यज्ञसंवत्सरो यज्ञपतिर्माद्यन्ताम् अथो द्रातरे नागेभ्यो माद्यन्ताम् वास्तवः स्वदेव्यानि हस्मान् स्वाभिचोनमिव भवानः यत्ते महे प्रजनो शस्त्रसन्ने दत्तपदे संचतुष्पदे वास्तवः स्वदे सग्मया संसदाते सक्षेमे शरण्या गातमत्याः आवक्षेमुते गेरन्नो यूयं पातस्तस्तभिसुधानः अमीवः वास्तवः स्वदे विश्वारूपाण्याभिषन्ने प्रशास्येव येधनः अणोरणीयान् महतो महीयान् आत्मा गुहायानितोऽस्यन्तोः तमः कदम्बस्तदिवीतशोकोधातः प्रसादान् मे मानमीशं सप्तः प्राणाः प्रवन् सप्ताः सप्ताच्यमिदः सप्तैः सप्तैमे लोकाय चरन्ति प्राणा गुहास्यां निहिताः सप्तसप्ता वरुणान्मा सक्षणान्मः पुनः पाद्याजं सप्यामि वरुणान्मा सक्षणान्मा यदा भाषा गुणाभरणवेद्या ताम्बूलं सप्यामि सुवर्णपुष्पक्षणां सप्यामि शोभनार्थं क्षमाय पुनरागमनाय च। ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే కలశారాధన, విశ్వక్సేనారాధన, పుణ్యాహవచన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. స్వామి దేవాలయంలో భగవంతుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని భక్తులంతా కూడా వేద విహితంగా అర్చన చేయాలట. ఎవరైతే ఆ విధంగా ఆరాధన చేస్తారో వారు దేవతలకు కూడా దుర్లభమైనటువంటి పరంపదం చేరుకుంటారు అని చెప్పి వైఖానస భగవత్ శాస్త్రం పేర్కొనింది. ఇప్పుడే మనం చూసాం. నిత్యం గృహే దేవా ఏతనీవ భక్త్యా భగవంతం నారాయణమర్చయేత్ తద్విష్ణో పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతేతి శృతి. అంటే స్వామివారిని మనం అర్చించాం కాబట్టి ఆయన ఎవరయ్యా స్వామివారు అని చెప్పి అంటే 14 లోకాలు వ్యాపించి ఉన్నటువంటి విశ్వమూర్తి అనమాట. మరి స్వామివారికి అదిగో సజ్జోంకురార్పణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. పంచపాళికలలో నవధాన్య సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధిని భగవంతునికి కైంకర్యంగా సమర్పించబోతూ ఉన్నారు. దీని ద్వారా పాడి పంటలన్నీ కూడా సమృద్ధిగా పండి లోకంలో ఆహార సమృద్ధి జరిగి జీవకోటికి ఆహారం అందించబడాలి అనేటువంటి లక్ష్యంతో స్వామివారికి సజ్జోంకురార్పణ కార్యక్రమం అన్నమాట. ఎందుకంటే వైఖానస మరీచిమానార్చనాకల్పం ఏమని చెప్పింది అనంటే, ఎవరైతే స్వామివారిని దేవేరులతో సహా కళ్యాణోత్సవం జరుగుతూ ఉంటే సేవిస్తారో వారు చేసినటువంటి పాపాలన్నీ కూడా క్షణాన్ని తొలగిపోతాయట. అంతేకాకుండా తన ముందు 10 తరాల వారికి తర్వాత 10 తరాల వారికి కూడా పాపాల నుండి నరకాల నుండి కూడా విముక్తులై మహావిష్ణువు యొక్క పరంపదం చేరతారట. అంతేకాకుండా స్త్రీలంతా కూడా నిత్యం సువాసనులుగా మాంగళ్య భాగ్యంతో వర్ధిల్లుతారు అని చెప్పబడింది. ఏవం యక్కురుతే భక్త్యా తస్య కాయకృతం పాపం తక్షణాదేవ నశ్యతి దశ పూర్వాం దశా పరాం ఆత్మానంచ ఏకవింశతికం విష్ణో పరమం పదం నయేత్ స్త్రీణాం సువాసిని జన్మ సాఫల్యతా చ. అదిగో ఇప్పుడే మనం విశ్వక్సేనారాధన చూసాం. పుణ్యాహోచన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించి ఇదిగో సజ్జోంకరార్పణ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. రక్షాబంధనము, అగ్నిప్రతిష్ఠ అనేటువంటి వైదిక క్రియలను కూడా నిర్వహిస్తూ మరి స్వామివారికి మధుపర్క నివేదం, పాదప్రక్షాళన, కూర్చ ప్రధానం, అలాగే మంత్రపూర్వకంగా తెరపట్టడం, నూతన వస్త్ర సమర్పణ, అలాగే గోత్రపఠనం, మాంగళ్య ఆరాధన, అలాగే కర్పూర్ణ నీరాజన సమర్పణ, లాజహోమాదుల్ని, పూర్ణాహుతిని, రక్షాతిలక ధారణ కైంకర్యాలను కూడా పూర్తి చేయబోతూ ఉన్నారు. అంటే వివాహ ఘట్టంలో, కళ్యాణ ఘట్టంలో స్వామివారికి మనం వివాహోచిత విధులన్నీ కూడా అదిగో నిర్వర్తించబోతూ స్వామివారికి దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని సభక్తికంగా నిర్వర్తించబోతున్నారు. ओम शुचि वहव्यामृत सुजय नागम सिंह मिनाम्यधरम सिभ्य हृदय सत्यम साभाजन सुजन मन सुजय पावकाः शन्नो दत्तां सर्जतां स्वयं भरकेम तेम दाया नागराज वाहयामि सारशेषमावाहयामि शेषमावाहयामि अनन्तमावाहयामि परिसरदेवताभ्यो नमः. इदमासनम् इदं पाद्यं सर्पयामि इदमर्घ्यं सर्पयामि इदमार्घ्यं सर्पयामि सर्वोपचारार्थम् अक्षतान् समर्पयामि. हरि ओम स्वस्ति नः वेदामश्रनाभः स्वस्ति देवे जनरुणः स्वस्ति पूषां सरोदातन स्वस्ति द्यावाः पृथिवीश्चेतनाः स्वस्ति वायुब्रह्मणे समं स्वस्ति भुवनस्य स्पतिः बृहस्पतिं सर्वगणं स्वस्ति स्वस्ति आदित्यासो वन्दनः विश्वे देवानोः द्या स्वस्ति वैश्वानरो सरग्निः स्वस्ति देवावन्त्रिभः स्वस्ति स्वस्ति नोर्ब्रह्मात्मसः स्वस्ति मित्रावरुणा स्वस्ति मध्यरेवदी स्वस्ति न इन्द्रश्च अग्निश्च स्वस्ति नः इदे कृधि
స్వస్తి బంధామనుచరేమ సూర్యాచంద్రమసామివ పునఃదాఘ్నదాజానతా సంగమేమహి స్వస్తి నందార్క్షవరిష్టనేమి మహద్భూతం వాయుసం దేవతానాం అసురఘ్నమింద్రాసకం సమత్సు బృహద్యసోనాపమారుహేమ అంహోం చ మాంగిరా సంజయం చ స్వస్త్యాః త్రేయం మనసాతాక్షం ప్రేతపాణిశరణం ప్రపద్యే సుసంవాదే శుభయన్నోస్తు శుభగం శుభం. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా అదుగో దీక్షా కంకణ ధారణ కార్యక్రమాన్ని పూజాధికారులు నిర్వర్తించబోతూ ఉన్నారు. స్వామివారి దక్షిణహస్తానికి దీక్షా కంకణ ధారణ జరిపి ఆ తదుపరి ఉభయ దేవీరులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఇరువురికి కూడా వామహస్తాలకి దీక్షా కంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు. జగత్రాత జగద్రక్షక అని చెప్పి స్వామివారిని భగవన్నామాల్లో కీర్తిస్తూ ఉంటాం. లోకాలన్నింటినీ కూడా రక్షించేటటువంటి దేవదేవుడెవరు అని చెప్పి అంటే అదిగో ఆపద ముక్కలవాడు అనాథరక్షక అని చెప్పి స్వామివారిని కీర్తిస్తాం. కాబట్టి మరి స్వామివారికి దీక్షా కంకణ ధారణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. ఎప్పుడైనా మానవాళ్ళని మోక్ష మార్గం వైపు నడిపించాలి అని చెప్పి అంటే అతి సులువైనటువంటి మార్గం ఏది అని అంటే స్వామివారి అర్చావతార రూపం అన్నమాట. అంటే భగవంతుడే భక్తుల్ని అనుగ్రహించటానికి ఆయన పరవ్యూహ విభవ అంతర్యామి అర్చారూపంలో కొలువయ్యుంటాడు అని చెప్పారు. అంటే వైకుంఠేతు పరే లోకే శ్రియా సార్ధం జగత్పతి ఆస్తే విష్ణురచింత్యాత్మా భక్తైర్భాగవతై సహా. మనం మొన్ననే ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని చూసాం. స్వామివారు మరి ముక్కోటి ఏకాదశి నాడు ఎంత నేత్రపర్వకంగా కనువిందు చేస్తూ అందరికీ దర్శన భాగ్యం అనేటువంటిది ఉత్తర ద్వారా దర్శనం ద్వారా కల్పించబడ్డాదో మనం చూసాం. అంటే స్వామి జగత్పతి కాబట్టి తండ్రి అయినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు వైకుంఠ స్థానమున భక్తులతో భాగవతులతో కూడా ఆ లక్ష్మీదేవిని విడవకుండా పరస్వరూపంగా విరాజిల్లుతూ ఉంటాడనమాట. అదేంటయ్యా అంటే పరమపదంగా చెప్పారు. అంటే కేవలం అక్కడ ఆవరణములతో కానీ అండములతో నిండి ఉంటుందట. మరి రాత్రింబవళ్ళవి అనేటువంటి అక్కడ ఉండవట. భూమి ఆకాశాలు ఉండవట. చీకటి వెలుగులు పంచభూతాలు ఉండవట. అంటే ఇంద్రియాలకు అందనటువంటి ప్రధాన పురుషుడు ఒక్కడే మనకి గోచరమవుతూ ఉంటాడు. మరి జగన్మాత అయినటువంటి శ్రీదేవి అమ్మవారు మహావిష్ణువుకి నిత్యానపాయుగా విడవకుండా ఉంటుందట. అలాగే నిత్యసూరులైనటువంటి అనంత గరుడ విశ్వక్సేనులు ఎల్లప్పుడూ కూడా పరమపదంలో స్వామివారిని సేవిస్తూ ఉంటారట. అందుకే చూడండి, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఈ పుష్యమాసంలో స్వామివారికి రేపు 8వ తారీఖు వరకు కూడా మరి వైకుంఠ ఏకాదశి పర్వదినాన మొదలుకొని మరి విరాజిల్లుతూ ఉత్తర ద్వార దర్శనము అనేటువంటిది తిరుమలలో జరుగుతుంది అనంటే అది భక్తుల యొక్క అదృష్టమే అని చెప్పి అనుకోవాలి. ఎందుకంటే స్వామి యొక్క జగత్పతి అయినటువంటి ఆ స్వామి యొక్క పరతత్వము అనేటువంటిది గొప్పదిగా చెప్పబడింది. కాబట్టి రెండవదైనటువంటిది వ్యూహరూపంగా చెప్పబడింది. అంటే ఆయన ఎలా ఉంటాడయ్యా అంటే క్షీరసాగర మధ్యలో శేషతల్పంపై శయనించున్నటువంటి మహావిష్ణువు అన్నమాట. అదిగో పూజాధికారులు నిర్వర్తించి స్వామివారి దక్షిణహస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద ముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద. దేవతలకు ఋషులకు కూడా ఆయన ఎవరయ్యా అంటే క్షీరాబ్దినాథుడుగా దర్శనమిస్తాడట. మరి మూడవది ఏంటయ్యా అంటే విభవావతార రూపమండి. అంటే భగవద్గీతలో స్వామి పలికాడు కృష్ణ పరమాత్మ, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నట్లుగా ఆయన ధర్మస్థాపన కోసం దుష్ట శిక్షణ శిష్ట రక్షణకై ఆయన ఆయా యుగాల్లో అవతరించటము అనేటువంటిది విభవ రూపాలండి. ఎందుకంటే దశావతార రూపాలుగా కూడా చెప్తూ మత్స్యకూర్మో వరాహశ్చ నారసింహోథవామనః రామో రామశ్చ కృష్ణ కల్కీతి తే దశ. అంటే స్వామి యొక్క దశావతార రూపాలు అనేటువంటిది సంపూర్ణ మానవావతార రూపాలు ఏవయ్యా అంటే రెండు రూపాలుగా చెప్తారు, రామావతారం ఇంకొకటి కృష్ణావతారం అని. మరి నాలుగవది ఏంటి అంటే అంతర్యామి స్వరూపం అండి. అంగుష్టమాత్ర రూపంలో పరమాత్ముడు అందరి జీవుల హృదయాల్లో నివసిస్తాడట. మనం జఠరాగ్ని అనేటువంటి వైశ్వాన రూపంలో ప్రాణుల శరీరంలో ఉండి ప్రాణ అపానాది వాయువులతో కూడా కలిసి మనం భుజించేటటువంటి
భక్ష్య భోజ్య చోష్య లేహ్యాదులనేటువంటి 4 రకాల పదార్థాలని పచనం చేసేటటువంటి తత్వమే అంతర్యామి తత్వం అండి. అదిగో పూజాధికాలు నిర్వర్తించారు. మహాలక్ష్మి అమ్మవారికి వామహస్తానికి దీక్షా కంకణ ధార నిర్వర్తించారు. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే కోలాసురభయంకరీ సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. అదిగో భూదేవి అమ్మవారికి కూడా పూజాధికాలు నిర్వర్తిస్తూ ఉన్నారు. వరాహస్వామి యొక్క అంకశివపై అలరారేటటువంటి ఆ భూమాతను మనం దర్శనం చేసుకుని స్వామివారి యొక్క దర్శనాన్ని కూడా ఆ తరువాత పొందుతాం. అంటే వరాహస్వామి అంకశివపై అలరారేటటువంటి ఆ భూమాతకు వరాహస్వామి ఒక మంత్రాన్ని కూడా ఉపదేశించాడట. ఓం శ్రీవరాహాయ ధరణీ ఉద్ధరణాయ చ అనేటువంటి మంత్రాన్ని ఉహినిజాయ సమాయుక్తాయ నమః అనేటువంటి మంత్రంతో అనుసంధానం చేసుకుని ఎవరైతే పలుమార్లు పఠిస్తారో వారికి భూసంపద, ధన సంపద, పుత్ర సంపద, ధనధాన్య వృద్ధి కలుగుతుంది అని చెప్పి కూడా పురాణంలో చెప్పబడిందండి. అదిగో పూజాధికాలు నిర్వర్తించి మన భూదేవి అమ్మవారికి కూడా వామహస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తించారు. మనం ఏదైనా కార్యక్రమం తలపెట్టినప్పుడు అది సంకల్ప బలం చేతనే విజయవంతమవుతుంది. బలమైన సంకల్పం లేనిదే మనం ఏమీ చేయలేం. కాబట్టి అలాంటి సంకల్పానికి ప్రతీకగా ధరించేదే ఇదిగో ఈ రక్షాబంధన సూత్రం. అలాంటి సంకల్పానికి ప్రతీక ఎవరు అని చెప్పి అంటే సూత్రవతీదేవి. ఎవరైతే సంకల్పాన్ని స్వీకరించారో వారికి ఎలాంటి కష్టాలు, కార్యవిఘ్నాలు కలుగనీయకుండా వారికి విజయాన్ని అందించేటటువంటి మాత ఎవరు అనంటే మరి విశ్వక్సేనుల వారికి మరొక భార్య అయినటువంటి జయాదేవి. వినాయకునికి ఎలాగైతే సిద్ధి బుద్ధి భార్యలో బుద్ధి కలిగినప్పుడే కార్యక్రమం తలపెడతామో, సంకల్పం తీసుకుంటామో, ఎవరికైతే స్థిరమైన సంకల్పం ఉంటుందో వారికి విజయం సిద్ధిస్తుంది అని చెప్పి వైష్ణవ ఆగమాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. అదిగో అర్చకవరేణ్యులు కూడా దీక్షాకంకణ ధారణ నిర్వర్తించుకొని ఆ తదుపరి అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. సమస్త దేవతాగణాన్ని కూడా అదిగో స్వామివారి కళ్యాణానికి ఆహ్వానించబోతూ ఉన్నారు. అంటే కళ్యాణం వీక్షించేటటువంటి భాగ్యం మనకే కాదండి, లోకమాది దేవతలందరూ కూడా అదిగో శేషాచలం. ఓం యతోన్మింద్రం స్వాహం శుద్ధం శుద్ధేన్ సామ్నాః శుద్ధైరక్తైర్వాహ రుద్ధాంశం శుద్ధాశీర్వాహాన్ ముక్తు మయి దేవాద్రేణ మాజంతా మయ్యాశిర देव्या होताराम पूर्वेरिष्टाश्याम तन्वासुवीराः मह्ये जन्तव्यान् हव्याकूत सत्यामन सौम्यस्तु ये नमान्याहं कृतमर्चनाहं विश्वे देवासो अधिवोचतामे उत्थान्यमानमस्यामेध्यं पापानं भजमानस्यान्तु शिवानस्सन्तप्रतिष्ठन्ना माता पृथिवीतोकसाता पूतकृतनेन सौम्या कृणद्धं हसना होतगुंशते तत्सवितुर्वरेण्यं भर्गो देवस्तिमिः धियो नः प्रचोदयात् जातवेद भुवनश्रेयते हिंसतपसोज्जनिष्यतेः उपावरोह जातवेद पुनस्तुं देवेभ्यो व्योमनप्रजानन् अग्नायाहिविते घ्नानो वेदाति निहोतास्य पुरुषि ऐतेन मन्यस्वानुमतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसविता पृथ्वा ब्रह्मजज्ञानं पदं परस्साद्धिमस्रच वेनावः सबुद्ध्यामासविष्टा सतश्चोन्मेतश्च ओं भू ब्रह्माणमावाहयामि ओं भो प्रजापतिमावाहयामि ओं स्वापतामावाहयामि ओं भूर्भुवस्वः हिरण्यगर्भावाहयामि ब्रह्मस्येदमासनं सोमो धेनुगं सोमहर्वन्तमासं सोमो वीरं कर्मणं ददातु साधन्यं तिसकं सभेयं पितृश्रवणमेवदा तस्मै ओं भू सोममावाहयामि ओं भोरज्ञाङ्गमावाहयामि ओं स्वा इन्दुमावाहयामि ओं भूर्भुवस्वः चन्द्रमावाहयामि सोमस्येदमासनं ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावध्येतन्नागसुष्टेजमानोऽस्तु सप्तर्षीनागं सुतां मित्रलघस्तत्रयं यज्ञं यजमांशदेहि ओं प्रोक्ष सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावध्येतन्नागसुष्टेजमानोऽस्तु सप्तर्षीनागं सुतां मित्रलघस्तत्रयं यज्ञं यजमांशदेहि ओं प्रोक्ष पवित्रे स्थो वैष्णव्ये स्थो यज्ञे स्थो वायुभूते स्थो विष्णुर्मनसा भूते स्थो यज्ञस्य पावने स्तः परशुरस्य पवित्रे स्थो वैष्णव्यो देवसवितपसोपना तुच्छद्रेण पवित्रेण वसो सूर्यस्सरस्वरापो देवीरग्रे भोग्रे भोग्रिम्दाग्रेग्नवत्यन्तष्पाणिन्द्रोस्तूर्ये यूयमिन्द्रनिद्धं सूर्ये प्रोक्षितास्था महाविष्णोस्तु भोसि दक्षिणता विष्णोस्तु भोसि पश्चिमसोदत्तान् देवेभ्यो विष्णोस्तु भोसि श्रुतासि घृतासि ध्रुवासि तारुणासि वाणस्पत्यो देवेभ्यः सिन्धस्व ब्रह्मण्णपः प्रणेष्यामि यजमानवातं मिच्छा प्रणयज्ञं देवतावध्यर्थन्नागसपुष्टे यजमानोऽस्तु सप्तर्षीनागं श्रुतामित्रलोकस्तत्रयं यज्ञं यजमांशदेहि सोमपः प्रणेष्यामि यजमानवातं मिच्छा प्रणयज्ञं देवतावध्यर्थन्नागसपुष्टे यजमानोऽस्तु सप्तर्षीनागं श्रुतामित्रलोकस्तत्रयं यज्ञं यजमांशदेहि ओं प्रणय
को वः प्रणेतु स वः प्रणेत्वापो दिवि प्रणयानि यज्ञं संसादयन्तनः दक्षिणप्रेदौ ब्राह्मण तीर्थेन प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोममावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माण्डमावाहयामि इन्द्रमावाहयामि वसूनावाहयामि मरुतमावाहयामि रुद्राणावाहयामि अपापस्पृश्य ओं श्रीविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनामावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसोममावाहयामि औपासने यज्ञमावाहयामि यज्ञदेश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतिष्ठनृपामि इन्द्राष्टनृपामि अग्नेष्टनृपामि सोमाष्टनृपामि अग्नेष्टनृपामि सोमाष्टनृपामि अग्निसोमाभ्यान्ष्टनृपामि प्रजापतिष्ठनृपामि ब्रह्मणेष्टनृपामि इन्द्राष्टनृपामि वसुभ्योष्टनृपामि मरुद्भ्योष्टनृपामि रुद्रेभ्योष्टनृपामि अपोपस्पृश्य ओं श्रीविष्णुवेष्टनृपामि मित्राष्टनृपामि वरुणाष्टनृपामि आदित्येभ्योष्टनृपामि अश्विभ्यान्ष्टनृपामि भूष्णेष्टनृपामि कक्षाष्टनृपामि कक्षे सोमाष्टनृपामि औपासने यज्ञाष्टनृपामि यज्ञदिष्वेभ्यो देवेभ्योष्टनृपामि सर्वदेवेभ्योष्टनृपामि आद्यं त्रिपतिश्रियामि चरुं त्रिपतिश्रियामि अग्ने ज्योतिषि समितस्य स्वाहा अमृतं सुवारुणमसि अन्तर्मृक्षो अन्तर्धारातयः प्रतिष्ठारक्ष प्रतिष्ठारातयः चिक्पतिस्वाप्ना त्वच्छिद्रेण पवित्रेण सो सूर्यसरस्मिः वाक्पतिस्वाप्ना त्वच्छिद्रेण पवित्रेण सो सूर्यसरस्मिः देवस्ता सविताप्ना त्वच्छिद्रेण पवित्रेण सो सूर्यसरस्मिः शतं च सहस्रं च आयुधं च नीतं च प्रेतं च अर्भदं च निर्भदं च समुद्राष्टम जन्तान्तश्च अपराधं प्रेमामय इन्द्राय नमः अग्नये नमः यमाय नमः निरुते नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः ब्रह्मणे नमः सोमाय नमः अग्नये नमः जातवेसे नमः सहोत्से नमः वृप्रसे नमः पंकरासे नमः विसर्पिणे नमः वैश्वानराय नमः अग्निपुरुषाय नमः आदित्येन मनस्वा अनुमतेन मनस्वा सरस्तेन मनस्वा देवसहितः प्रसव षष्ठसहस्राणि तमक्षमर्भदमानया अयन्त्यत्वात्मा जातवेदस्य नेतस्सवधे जयत्वतेजास्मान् प्रजापशब्दमूर्तेनान्नाद्येन समेत्य अस्मिन्नोपासनाड्ये ब्रह्मन् संयुक्तमादास्यादस्वास्मेदे स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा नित्यादिशानान्तम् इन्द्राय स्वाहा अग्नेये स्वाहा सोमाय स्वाहा युक्तः जातवेदपुरस्तादग्ने दगर्मक्रियमाणं यथेदं तं कुशग्वेदसासिकर्ता त्वयाज्ञाश्वान् पुषा सनेम स्वाहा यातिरश्च निपद्यहं वितरणीयति तान्तागतधारयामः स्वाहा सकम्रादिन्ये देव्यै स्वाहा प्रसादिन्ये देव्यै स्वाहा ओं भू स्वाहा ओं भो स्वाहा ओं सो स्वाहा ओं भूर्भुवः स्वः स्वाहा सत्येन त्वाभियार्यान्तस्ते पक्षीया अग्नेये स्वाहा सोमाय स्वाहा अग्निसोमाभ्यः स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्यः स्वाहा मरुद्भ्यः स्वाहा रुद्रेभ्यः स्वाहा अवोपस्पृश्य ओं श्रीविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्यः स्वाहा अश्विभ्यः स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा क्षे सोमाय स्वाहा औपासने यज्ञाय स्वाहा यज्ञेदिष्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वदेवेभ्यः स्वाहा द्रव्याभिगार्या सर्वं सावित्र्या गृहीत्वा व्याहुतिर्ज्योति ओं भू स्वाहा ओं भो स्वाहा ओं सो स्वाहा ओं भूर्भुवः स्वः स्वाहा वैतेन मुखस्थाः नुतेन मुखस्थाः सरस्तेन मुखस्थाः देवसवितः प्रासाभिः ओं भूः अतिपुरोक्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्कर्माङ्गम् आघार होमान्ते सर्वमन्त्रपर्यातृणात् प्रास्तात् समुदो देवायते वैष्णवं करिष्ये ऐतेन मुनिस्वा नुतेन मुनिस्वा सरस्तेन मुनिस्वा देवसवितः प्रसवा ओं मतो देवाः मन्त्रितो विष्णुचक्रमे पृथिव्या सप्तधां विस्वाहा इदं विष्णुचक्रमे त्रयधाने देवदं समूढमत्सभां श्रेय स्वाहा त्रीणि पदाब्जक्रमे विष्णुगोपादाभ्यः ततो धर्मान् धारयन् स्वाहा विष्णोः कर्मान् विसेतोः व्रतान् विश्वे इन्द्रस्य च सखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा प्रसन् सूर्यः दिव्येव चक्षुरादग् स्वाहा तद्विप्रासो पुण्यभोजार्धभागं तत्सविन्दते विष्णोर्यत्परमं पदग् स्वाहा ओं भू स्वाहा ओं भो स्वाहा ओं सो स्वाहा ओं भूर्भुवः स्वः स्वाहा ऐतेन मुखस्थाः अनुतेन मुखस्थाः सरस्तेन मुखस्थाः देवसवितः प्रासाभिः నారాయణ నీ నామమే గతీక నారాయణ నీ నామమే గతీక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నీ నామమే గతీక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నీ నామమే గతీక
గతీక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 నారాయణ. పై ముందట భవజలధి పై ముందట భవజలధి దాపు వెనుక చింతాజలధి పై ముందట భవజలధి దాపు వెనుక చింతాజలధి చాపలము నడుమ సంసార జలధి చాపలము నడుమ సంసార జలధి ఏపయేది ఇవి తెగనీదుటకు చాపలము నడుమ సంసార జలధి తేపయేది ఇవి తెగనీదుటకు నారాయణాని నామమే గతీక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 నారాయణ. तस्याग्निभाजयोमाः मोदः प्रमोदानन्दः मुष्कयो नैतस्वः चित्तैव काम्यसतृप्यानि दक्षिणानां प्रतिगृहे घृणा हि घृतवती सपदराधिपत्यै पयस्तुतेरन्तराशानोऽस्तु ध्रुवादिशां विष्णुपत्निहोरास्येषानासाधोयामनोताः बृहस्पतिर्मातरिश्रोतवायुस्कन्धवानामातादिरोग्नन्तु यष्टं वो दिवो वरुणः पृथिव्या शेषानां जगतो विष्णुपत्नी श्रौतस्मार्तादिकं कर्मणिकलं येनसूत्रं तस्मै समस्तवेदार्थविदे विखणसे नमः. श्रुतिस्मृतिनिधिपूर्णं शास्त्रकल्लोलसङ्कुलं विष्णुभक्त्यदकं शुद्धं वन्दे श्रीविघ्नोर्णवम्. अथ भगवतो महापुरुषस्य श्रीमदादिनारायणस्य अचिन्त्यापरिशक्त्याभ्यमानस्य महाजलौघस्य मध्ये परिभ्रमणानाम् अनेककोटिब्रह्माण्डानां जगतमे पृथिव्यप्तेजो वायुवाकाशाहङ्कारमदव्यक्ताख्य सप्तावर्णीरावृते अस्मिन् महति ब्रह्माण्डे आधारशक्तिश्रीवराहकूर्मानन्दाष्टदिग्गजोपरि प्रतिष्ठितानाम् अतल वितल सुतल नितल प्रतल महातल सातल तलातल सप्तपादालाक्ष सप्तलोकानां ऊर्ध्वभागे भूलोक भुवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षल्लोकानां अधोभागे महानारायमाणस्य फणिराजस्य शेषस्य सहस्रफणामणिमण्डलमण्डिते ऐरावत पुण्डरीकवामन कुमुदाञ्जन पुष्पदन्त सार्वभौम सुप्रदीकाख्य अष्टदिग्दण्डशुण्डादण्डोत्तम्बिते अमरावती तेजोवती संयमनी रक्षोवती सिन्धुमती गन्धवत्यलकावती यशोवती इत्यष्टदेवपुरी विराजते इंद्राग्नियवनिते वरुणवायुकुबेरीशानाख्य अष्टलोकपालक परिपालिते लोकालोकचलवलिते लवणेक्षुसुरा सर्पितधिक्षीरशुद्धोदकाख्य सप्तान्नवपरिवृते जम्बूप्रक्षक्रौञ्च सागसान्मलिपुष्कराकाख्य सप्तद्वीपद्वीपते माहेन्द्रमलय सह्यदृक्तमदृक्तमद्विन्द्यपारयात्राख्य सप्तकुलपर्वतविराजिते भारतकिं पुरुषहारीलावृतभद्राश्वकेतुकमालकरमणककुरुवर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे महासरोरहाकार 50 कोटियोजन विस्तीर्ण भूमण्डले लक्षयोजन विस्तीर्ण जम्बूद्वीपे दण्डकारण्ये प्रजापतिक्षेत्रे कर्मभूमौ अवन्तिकुरुक्षेत्रादि समभूमध्यरेखायाः पूर्वदिग्भागे
श्री आदिवराहक्षेत्रे सर्वजगद्द्रष्टुः परार्थद्वे जीविनोः ब्राह्मणे द्वितीयपरार्थे प्रथमवर्षे प्रथमपक्षे प्रथमेहनि द्वितीययामे त्रयोदशघटिका 42 घटिकासु गतासु तृतीयमुहूर्ते प्रथमः प्राणायामकाले पुरुहूतनामदेवेन्द्रसमये प्रलयानन्तस्य श्वेतवराह ब्रह्मसावित्राख्य सप्तकल्पकानां मध्ये पंचमे श्वेतवराहकल्पे स्वायम्भुवस्वारोषोत्तमतां सरैवताक्षसूर्यस धर्मसावर्णी दक्षसावर्णी रुद्रसावर्णी वयसावर्णाख्य चतुर्दशमन्वन्तराणां मध्ये सप्तमे वैवस्वतमन्वन्तरे तत्रैकसप्ततिमहायुगानां तदुपरि अष्टाविंशतिदेशेषु तदुपरि अष्टाविंशतितमे अष्टाविंशतिसहस्राणि सप्तशक्षाब्दे कृतयुगे याते षण्णवतिसहस्राणि द्वादशक्षाब्दे त्रेतायुगे याते चतुष्षष्टिसहस्राणि अष्टलक्षाब्दे द्वापरयुगे याते द्वात्रिंशत्सहस्राणि चतुर्लक्षाब्दे वर्तमाने कलियुगे विक्रमार्कशालिवाहन विजयाविन्द्रनागार्जुनभूपाख्य षट्शकानां मध्ये तृतीये शालिवाहनसखे अस्मिन् देशे वर्तमाने व्यावहारिक चान्द्रमाणेन प्रभवाश्रेष्ठसंवत्सराणां मध्ये मम अनेकजन्मसु जन्मनि च एतक्षणपर्यन्तं बाल्यौपनकौमारवार्धिकेषु रहस्यप्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्त दुर्दक्षार्थं दशपूर्वेषां दशापरेषां मत्वंशानां मातृवंशानां सर्वेषां पितॄणां कुम्भीपाकलोहितदामात् सङ्घातव कालसूत्रादि विदेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य तलैः सूर्यमण्डलपर्यन्तं कृतराशेर्वर्षसहस्रावसाने एकैकतिलापुरुषक्रमेण सर्वदाश्यपुरसंहितकाले श्रीहरिलोके निवासिद्ध्यर्थं त्रिगुणीकृत अग्निष्टाम् अतिराप्ताप्तोज्याम शान्तमनवाजपेयपौण्डरीकाश्वमेधादि शतकृत पुण्यफलावाप्त्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्य चतुर्विधमोक्षफलसिद्ध्यर्थं परव्यूहमन्तर्यामि अर्चावतारस्वरूपरूपणैः भृग्वादिभिर्मन्वादिभिर्दिव्यविशिष्टादित्तगृह कन्यादानकल्पोक्त कन्यादानमहादानं करिष्ये। अस्य श्रीमदादि नारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याण गुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य शङ्खचक्रगदापद्माङ्कित कोटिसूर्यप्रकाशकस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैखानस आगमोक्तप्रकारेण आङ्गीरस बारहस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य परव्यूहो अन्तर्यामि अर्चावताररूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणोर्नत्रे आङ्गीरस बारहस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृति स्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणो ख्यातिवशात् उत्पत्तिस्थितिलये कारणभूतस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गीरस बारहस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य समस्त देवतागण निकुट मकुट मणिगण विजृंभित पादारविन्दस्य श्रीमहाविष्णोः आदिनारायणशरणः पुत्राय आङ्गीरस बारहस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीटहार केयूर दिव्याभरणभूषिताय कौस्तुभालङ्कृताय दिव्यपीताम्बरधराय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्य दिव्याद्भुत नित्ययौवन स्वाभावलावण्य तेजो रत्नाकराय अखिल शाखाध्यायिनो श्रवणनक्षत्रे मकररासु जाताय श्री श्रीनिवासस्वामी परब्रह्मणे वराय ऋग्यजुस्सामधर्मण सकलवेदाध्यायिनीं भार्गवच्यवनाप्नवान् और्वेदलपञ्चार्षे प्रवरान्वित भार्गवसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सुराङ्गना संसेविता पादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्थलनिवासिनीम् अनन्तगुणात्मकां भृगोसङ्कल्पतनयां भार्गवीम् उत्तरफल्गुनी नक्षत्रे कन्यारासु जातायां श्री श्रीदेवी नाम्नीम् इमां कन्यां वृणीत्वमे दास्यामि। ऋग्यजुस्सामधर्वण सकलवेदाध्यायिनीं
కాశ్యప ఆవత్సారణేధ్రవత్రయార్షే ప్రణానిత కాశ్యపసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం కాశ్యపీం రేవతీ నక్షత్రే మీనరాశో జాతాయాం శ్రీ భూదేవీ నామ్నీం ఇవాం కన్యాం రుణీత్వమే దాస్యామి. కన్యాం కనకసంపన్నాం కనకాభరణేరుతాం దాస్యాం విష్ణుమేతుభ్యం బ్రహ్మలోకం జిగీర్ష్య సాలంకతాం మాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రేతోహం ప్రయచ్ఛామి సర్వకామ్యాత్ సిద్ధయే విశ్వంభరాం స్వరూపా సద్గుణస్వరదేవతాః ఇవాం కన్యాం ప్రదాస్యామి శ్రీనాథ కమలావతీః కన్యాదానసముక్తోऽస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు సుముహూర్తోస్తు. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే కన్యాదాన కార్యక్రమాన్ని అతి పవిత్రంగా నిర్వర్తించారు. గోత్రప్రవరలతో స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క వంశ ఋషి అనుక్రమాన్ని ఇప్పుడే విన్నాం. గోత్రం అంటే ఏమిటి అని అంటే ఒక వంశాన్ని తెలియచేస్తుందన్నమాట. ప్రవర అంటే ఆ వంశంలో ఉన్నటువంటి ఋషులు, తత్సంబంధ ఆచార్యులు, కూటస్థపుత్ర పౌత్ర పరంపరలో ఉన్నటువంటి వారంతా కూడా అదిగో మాంగళ్య పూజను కూడా గావించబోతూ ఉన్నారు. మాంగళ్య ధారణకంతా సిద్ధం చేస్తూ మాంగళ్యం తంతునా నేనా లోకరక్షణ హేతవేనని చెప్పి సమస్త లోకరక్షణ నిమిత్తంగా కూడా స్వామివారికి ఇటువంటి కళ్యాణాదులన్నీ కూడా నిత్యం జరిపిస్తూ ఉంటారు. అంటే స్వామివారికి సుప్రభాత సేవ నుండి రాత్రి ఏకాంత సేవ వరకు మధ్యలో జరిగే అనేకములైనటువంటి కైంకర్యాల్లో ఆంతర్యం ఏంటి అనంటే లోక సంక్షేమమే. స్వామివారికి ఏ కార్యక్రమం నిర్వర్తించినా, ఏ కైంకర్యం నిర్వర్తించినా కూడా అందులో స్వామివారు లోకంలో ఉన్నటువంటి వారంతా కూడా ఈ వైఖానస ఆగమంగా అనుసరించి, అంటే శాస్త్రాల్లో ఏమని చెప్పబడింది అనంటే ఎక్కడైతే నిత్యార్చన విధంగా ఆగమోక్తంగా జరుపుతూ ఉంటారో అక్కడ సర్వశాంతులన్నీ కూడా కలుగుతూ ఉంటాయట. లోకమంతా కూడా సుభిక్షంగా ఉంటుందట. వైఖానస అర్చన అనేటువంటిది వేదమంత్రాలతో కూడా వేద విహితమై ఉన్నది కాబట్టి ఈ లోకములో సర్వసుఖాలు భోగభాగ్యాలతో పాటు పరలోకంలో కూడా మోక్షాన్ని కలిగించగలిగినటువంటి మహత్తరమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటిదిగా కూడా లోకంలో కీర్తించబడిందట. అందుకే భృగు క్రియాధికారం ఏమని చెప్పింది అనంటే వైఖానసేన శాస్త్రేణ అర్చనం క్రియతే యది లోకే సర్వత్ర శాంతి స్యాత్ రాజరాష్ట్ర ప్రవర్ధనం. వైఖానసం వైదికం స్యాత్ వైదికైరర్చితం ద్విజైః ఐహికాముష్మిక ఫలప్రదం లోకే సర్వత్ర కీర్తితం. అంటే భగవంతునికి చూడండి కైంకర్యాల్లో ఉన్నటువంటి ఆంతర్యాన్ని, స్వామివారికి కళ్యాణోత్సవాన్ని నిర్వర్తించినందువలన ఆ తదుపరి డోలోత్సవం కూడా జరుగుతూ ఉంటుంది. మరి అనేక ఉత్సవాలన్నీ కూడా స్వామివారికి ప్రతినిత్యం జరుపుతూ మరి ఆనాడు స్వామివారికి వైశాఖ శుద్ధ దశమి నుండి 5 రోజుల పాటు వివాహం జరిగితే సకలములైనటువంటి అరుణోదయ సమయ ముహూర్తం కూడా ఆసన్నమైందట. మరి ఇంత విధిగా అర్చక స్వాములు కళ్యాణోత్సవాన్ని నిర్వర్తిస్తూ అందరూ కూడా ఈ కళ్యాణోత్సవాన్ని సేవిస్తూ ఉన్నటువంటి ఆంతర్యాన్ని మరి ఆనాడు వశిష్ఠ మహర్షి ధరణీదేవిని ఆకాశరాజును కూడా పిలిచి శ్రీనివాసునికి పాదపూజలు గావించమని చెప్పి సెలవిచ్చారట. వారు పాలు, పన్నీరు, అగరు, చందన పుష్పాక్షలు, ధూపదీపాలతో కూడా శ్రీనివాసునికి పాదపూజ గావించారండి. అలాగే శ్రీనివాసస్వామిని ముత్యాల పల్లకిపై ఆసీనుడు చేసి కర్పూర నీరాజనాలిచ్చి విడిది గృహం నుంచి కూడా దేదీప్యమానమైనటువంటి వెలుగు కళ్యాణ మంటపానికి తీసుకుని వెళ్ళి రత్న ఖచ్చితమైనటువంటి పెళ్లిపీటలపై కూర్చుండబెట్టారు. అంటే ఇప్పుడు జరిగే కళ్యాణ తంతుకి ఆనాడు స్వామివారికి నిజంగా జరిగినటువంటి కళ్యాణ విశేషాలను కూడా తెలుసుకుంటే స్వామివారికి ఎంత గొప్పగా ఆనాడు కళ్యాణం ఉత్సవము అనేటువంటిది జరిగిందో మనం తెలుసుకోవచ్చు. మరి ఇంత విధిగా నిర్వర్తించేటటువంటి ఈ కళ్యాణ విధిలో శాస్త్రోక్తంగా ఈ నియమ నిబంధనలతో కూడా కళ్యాణోత్సవ విధులన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉంటే మరి ఆనాడు వశిష్ఠుడు, బృహస్పతి, బ్రహ్మదేవుడే వేదమంత్రాలు పఠనం చేస్తూ ఉన్నారట. ధరణీదేవి పద్మావతిని పెళ్లిపీటపై కూర్చుండబెట్టి ఆకాశరాజు పద్మావతి చేతిని పట్టుకుని ధరణీదేవి బంగారు పాత్రతో జలం పోస్తూ ఉంటే ఆనాడు శ్రీనివాస స్వామికి కన్యాదానం
చేశారండి. అంత విధిగా నిర్వర్తించినటువంటి కళ్యాణ తంతును ఇప్పుడు మనం కన్యాదాన కార్యక్రమాన్ని కూడా ఎంత గొప్పగా నిర్వర్తించారో ఇప్పుడే మనం వీక్షించాం. అంటే వశిష్ఠుడు శ్రీనివాస పద్మావతీదేవికి కంకణాలు కట్టి ముత్తైదువులు గానం చేస్తూ ఉంటే జ్యోతులను చేతబట్టి హారతులెత్తి శ్రీనివాసస్వామి పద్మావతీదేవి యొక్క మెడలో మాంగళ్య ధారణ చేశాడట. మరి బ్రహ్మదేవుడు మహేశ్వరుడు దేవతలంతా కూడా పుష్పాక్షతలు వెదజల్లారట. మరి సరస్వతీదేవి పార్వతీదేవి శ్రీనివాస పద్మావతులకు మంగళహారతులు పట్టారట. మరి గంధర్వులు కూడా గగన మార్గంలో ఉండి పుష్పవర్షం కురిపించారట. అంటే ఎంత వైభవంగా జరిగిందో చూడండి ఆనాడు పద్మావతి శ్రీనివాసుల కళ్యాణము అనేటువంటిది. ఉకులామాలిక కూడా ఆనందపరవశురాలై దంపతులిరువుని కూడా దీవించిందట. మనం తిరుపతిలో కూడా ఈ క్షేత్రంలో ఉకులామాలిక ఆలయము అని చెప్పి నూతనంగా నిర్మించబడినటువంటి ఆలయంలో కూడా ఉకులామాలిక అమ్మవారికి కూడా పూజాధికాలు నిర్వర్తిస్తూ ఉంటారు. అంటే స్వామివారు వివాహమైందండి. మరి 6 మాసాలు గడువు పూర్తయింది కాబట్టి అగస్త్యముని వద్ద సెలవు తీసుకొని పద్మావతి సమేతుడై శ్రీనివాసుడు తల్లి ఉకులామాలికతో కూడా శేషాచలం చేరాడట. ఒక శుభముహూర్తంలో శ్రీనివాసుడు తొండమాన్ను పిలిచాడట. భక్తా, నీవు పూర్వజన్మలో రంగదాసుడు అనేటువంటి భక్తుడవు. నీకు నాకు బాంధవ్యం ఏర్పడింది. ఈ శేషాచలములో కలియుగాంతం వరకు ఇచ్చటే శ్రీనివాసం ఏర్పరచదలుచుకున్నాను అన్నాడట. చూడండి స్వామివారు మనందరి కోసం భక్తుల్ని అనుగ్రహించటానికై మరి ఈనాడు లక్షలాది మంది భక్తులు స్వామివారి ఈ అనుగ్రహానికి పాత్రులవుతున్నారు అని చెప్పి అంటే ఆనాడు స్వామివారు సెలవిచ్చినటువంటి ఇదే ఈ విషయం. అంటే ఆలయాన్ని నిర్మించమని చెప్పి అడిగాడట. వరాహస్వామి పుష్కరిణి పక్కనే ఉన్నటువంటి స్థలం ఇచ్చి ఉన్నాడు కాబట్టి మరి ఆలయాన్ని నిర్మింపమంటే మరి తొండవానుడు శ్రీనివాసుని యొక్క మాటలు విని నీవు కోరిన విధంగా ఆలయం నిర్మిస్తాను అని చెప్పి విశ్వకర్మను రప్పించి ఒక శుభముహూర్తములో గజశాల, అశ్వశాల, గోశాల, బంగారు బావి, ప్రాకార గోపురాలు, అలాగే శేషాచలం చేరడానికి ఇరువైపుల దారులు కూడా ఏర్పరిచి సోపానాలు పట్టి మరి ఆలయ నిర్మాణం పూర్తయింది అని చెప్పి శ్రీనివాసస్వామికి తెలియపరిచాడట. శ్రీనివాసుడు ముల్లోకాలకి వివరాలన్నీ కూడా వర్తమానాలు పంపితే బ్రహ్మదేవుడు, ఈశ్వరుడు, దేవతలంతా కూడా ఈ శేషాచలం చేరుకున్నారండి. అంటే శుభముహూర్తములో శ్రీనివాసుడు పద్మావతి సమేతుడై మరి ఆలయంలో ఆనంద నిలయంలో ప్రవేశించాడు అని చెప్పి అంటే ఆనాడు స్వామికి ఎంత విధిగా పూజాధికాలు నిర్వర్తించారో సకల దేవతాగణం కూడా శేషాచలం చేరుకుందో కూడా మనకు తెలుసుకోవచ్చు. అంటే తొండమానుడే కట్టించినటువంటి దేవాలయం కాబట్టి మరి బ్రహ్మదేవుడే స్వయంగా ఆలయం లోపల 2 అఖండ జ్యోతులు వెలిగించి ఈ అఖండ జ్యోతులు కలియుగాంతం కూడా వెలుగుచుండుగాక అని చెప్పి ప్రమాణం చేసి శ్రీనివాసుని చూసి పరమాత్మ నీకు ఉత్సవం జరపాలి అని చెప్పి అన్నాడట. అందుకే చూడండి స్వామివారికి శరన్నవరాత్రులో మరి స్వామివారికి విశేషంగా బ్రహ్మోత్సవాలు అనేటువంటి నిర్వర్తిస్తూ ఉంటారు. దానిలో ఆంతర్యం ఏంటి అనంటే బ్రహ్మదేవుడే సకల సంపదలు ఆయురారోగ్యాలు కలుగునట్లుగా వరమిమ్మన్నాడు కాబట్టి అందుకు శ్రీనివాసుడే సమ్మతించినట్లుగా బ్రహ్మదేవుడు తొండమాన్ను రావించి బ్రహ్మోత్సవానికి కావలసినటువంటి వాహనాలన్నీ చేయించమని చెప్పి కోరితే విశ్వకర్మను కూడా రప్పించి వాహనాలు కూడా తయారు చేయించాడట. అందుకే చూడండి మనకి అదుగో స్వామివారికి పూజాధికాలు నిర్వర్తించారు. సుమంగళీర్యమ్మఘోరిమాగం సమేధవస్వద సౌభాగ్యమత్రైలత్వాయాధాస్కందపరేతన ప్రియే జాత ప్రియ నిర్యాయ శ్రీయంబజో జగదుభ్యో దాతి శ్రీయంబసానామృతమాయం భవంతు సత్యాసమభాద్రౌ శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణముక్తోస్తి భవంతో మహాంతో నివృణంతు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. ప్రజాపతిస్తామగం రాజానముసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్హస్తే గురుత అథా సీతా సావిత్రీ సుమంగళీర్యమ్మఘోరిమాగం సమేధవస్వద సౌభాగ్యమత్రైలత్వాయాదాస్కందపరేతన మేదినీ దేవీ వసుంధరా సాధుగా దేవీ వాసవీ బ్రహ్మవత్సలక్షిణాం బ్రహ్మణః భూదేవ్యై నమః మాంగళ్యధారణముక్తోస్తి.
విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామె పెండ్లాడేరా తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామె పెండ్లాడేరా అలరి శ్రీ వెంకటేశ ఆడకుమము రప్పించి వలసినట్టు గరుడ ధ్వజమెత్తవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా చెంది ఊడిగపువారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగమించేరా చెంది ఊడిగపువారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగమించేరా అందపు శ్రీ వెంకటేశ ఆడకు మమ్ము రప్పించి విందులతో నిట్టే తిరువీధులేగవయ్యా స్త్రీపుత్రం హన్నరోధాత్ స్వాహ ఇమామగ్నిస్త్రాయతాంగారభత్య ప్రజాముంచతమత్యభాషాత్ తదేకం రాజావనున్నతాం ధేగు స్త్రీపుత్రం హన్నరోధాత్ స్వాహ ఇమమే వరుణసుదేహవద్వాచముడియా త్వాం విశ్వరాజగే స్వాహ తత్వాజాం బ్రహ్మణ వందమానస్తాశాః స్తేజమానో విర్భిః అహేడమానవరుణే హవోదృశం సమానాయ ప్రమోషే స్వాహ తన్నోగ్నివర్ణస్యద్వాన్ దేవస్యేడవయాశ్రేష్ఠాః యజుష్టో పండితమస్వషిడానో విశ్వాద్వేషాగం ప్రమచ్చ స్వాహ తన్నోగ్నేమో భవతి నేతి స్వాస్యావసౌజుష్టౌ అవయక్షుణో వర్ణమృణానో విహిమిడీకం సుహోనేతి స్వాహ తమగ్నే అయాస్యాసన్మనసాయతః అయాసన్ హవ్యమూషే యానో దేహి వేజగ్గు స్వాహ ఓం భూ స్వాహ ఓం భూ స్వాహ ఓం సో స్వాహ ఓం భూర్భువస్వ స్వాహ ఐతే నమగస్థాః నమతే నమగస్థాః సరస్తే నమగస్థాః దేవసవితః ప్రాసావీః ఓం భూః అతిపురోక్తిమిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సర్మాంగం రాజహోమం కరిష్యే ఐతే నమనిస్వా నమతే నమనిస్వా సరస్తే నమనిస్వా దేవసవితః ప్రసవ ఇమాం రాజాంతి ఆజ్యమభిగార్యాం లాజానౌపామి సమృద్ధికిరణాన్మమ శుద్ధంతు సంవరణాం సదజ్ఞరణమన్యతాం యన్నార్యుబలోదేగ్నౌ లాజానౌపంతి దీర్ఘాయురస్వరేహతిరేధంతాం జ్ఞాతయోమస్వాహ యదాయుషా స్వాయుషోరహదేనాగమృషేణోత్తర్జన్యశ్చ కృష్ణేణోదస్థానుదాగం అను విశ్వావదత్తయా వృంధారాయ విన్యాయవ అతిగాహే మహిద్దిశః ఇమాం లాజానౌపామి సమృద్ధికిరణాన్మమ శుద్ధంతు సంవరణాం సదజ్ఞరణమన్యతాం యన్నార్యుబలోదేగ్నౌ లాజానౌపంతి దీర్ఘాయురస్వరేహతిరేధంతాం జ్ఞాతయోమస్వాహ యదాయుషా స్వాయుషోరహదేనాగమృషేణోత్తర్జన్యశ్చ కృష్ణేణోదస్థానుదాగం అను విశ్వావదత్తయా వృంధారాయ విన్యాయవ అతిగాహే మహిద్దిశః ఇమాం లాజానౌపామి సమృద్ధికిరణాన్మమ శుద్ధంతు సంవరణాం సదజ్ఞరణమన్యతాం యన్నార్యుబలోదేగ్నౌ లాజానౌపంతి దీర్ఘాయురస్వరేహతిరేధంతాం జ్ఞాతయోమస్వాహ యదాయుషా స్వాయుషోరహదేనాగమృషేణోత్తర్జన్యశ్చ కృష్ణేణోదస్థానుదాగం అను విశ్వావదత్తయా వృంధారాయ విన్యాయవ
अतिगाहे महिषः ओम भूस्वः ओम भूस्वः ओम स्वस्वः ओम भूर्भुवस्वः अदे नमः हनुमते नमः सरस्वते नमः देशोदः प्रासाभिः ओम भूहतिमया पुरोक्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सर्माङ्गं लाजभौमान्ते सर्वमन्तरप्रियातनुनाथ प्रास्तात्मत देवविष्णुं करिष्ये अदे नमः हनुमते नमः सरस्वते नमः देशोदः प्रसवा ओम मतो देवाः वन्द्रतो विष्णुचक्रमे पृथिव्या सप्तधां विश्वाः इदं विष्णुचक्रमे त्रयधानदेवं समूढमस्वां श्रे स्वाहा त्रीणि पदाचक्रमे विष्णुगोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि वसुदेतो वृतानि वसुसि इन्द्रस्य सखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा वसन् सूर्यः दिवि वचक्षुरादग् स्वाहा तद्विप्रासो पञ्चमो जाध्रुवागं तत्सविन्दते विष्णोद्यत्परमं पदग् स्वाहा ओं भूस्वाहा ओं भूस्वाहा ओं स्वस्वाहा ओं भूर्भुवस्वः अजय नमः हनुमते नमः सरस्वते नमः देवसहितः प्रासाभिः ओं भूः अतिपिरोक्तिविष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं कर्मसाफल्यात्तं पृष्ठातन्त्रं करिष्ये अजय नमः हनुमते नमः सरस्वते नमः देवसहितः प्रसवा यदस्य कर्मणोत्तिरितं विद्यानुहाकरम् अग्निस्वस्तावतं कृतो स्वाहा अग्निः षष्ठकृते स्वस्तावतावतेनां कामानागसमुत्तरेत्रे स्वाहा अग्निः स्वाहा अग्निर्नादाय स्वाहा अग्निर्नमते स्वाहा प्रजापते स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्यो देवताभ्यो स्वाहा सर्वत्रैवादिष्टं सर्वत्रैवानाष्टं देवतमस्मै स्वाहा अग्निः षष्ठकृते स्वाहा वास्तुपते नमो वास्तुपते स्वाहा यन्मात्मनम् इन्द्रावदग्निस्तत्पनदः जातवेदाविचक्षिणे स्वाहा पुनरग्निश्चक्षुरात्मनेन्द्रो बृहस्पति पुनर्न्याश्राज्यं चक्षात्मक्षो स्वाहा इष्टेभ्यः स्वाहा वसिष्ठेभ्यः स्वाहा भेषन्दृष्टैः स्वाहा निष्कृत्यै स्वाहा द्योराध्यै स्वाहा देवीभ्यः स्वाहा तनूभ्यः स्वाहा वृद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा आश्रायुधमत्याश्रायुधं षट्कुणमत्योक्तञ्चैग्ने अतिरिक्तं कर्मण क्षीणं यज्ञपर्वान् प्रतिनिधिकल्पयन् स्वाहा क्रायते देवान् स्वाहा ब्रह्मप्रतिष्ठामन स ब्रह्मवाचो ब्रह्मयज्ञानागं हविषामाज्यस्य अतिरिक्तं कर्मण क्षीणं यज्ञपर्वान् प्रतिनिधिकल्पयन् स्वाहा क्रायते देवान् स्वाहा यदकर्म नाकर्म यत्रेति नात्रेति यतिरिक्तमच्छीनं तत्त्वं विष्णुरग्निप्रतिष्ठाप्य स्वाहा क्रायते देवान् स्वाहा यत्र मत्तोऽन्तर्गामि किञ्चिदस्मिन् यज्ञे मन्त्रतः कर्मतो वा अने आहुत्यात् समयां सर्वन्तर्प्यन् देवा विशन्तां कृतेन स्वाहा मनोज्योतिर्जदामाज्यं विच्छिन्नं यज्ञं सम्बन्धातु आयुष्टावशोनिरसदा सन्धामः अभिषागतेन स्वाहा स्वस्तिनेन्द्रोऽध्वस्वास्नः पूषा शुभेदाः स्वस्तिनस्ताक्षविष्णुमिस्न बृहस्पति ददातु स्वाहा यतीन्द्रो वीर्यमुनो दोद्वद्रहोता अग्निर्वेदो दुष्ट्याः सृष्टगुद्देवेभ्यः इन्द्राज्ये हविषागतेन स्वाहा यथो शेषधिमे स्वाहा समिधस्य तेजस्तेजो मेधे स्वाहा यमस्य धीमे मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमे चित्तं मे पाहि स्वाहा वायोर्धीमे प्राणान् मे पाहि स्वाहा ब्रह्मणो धीमे बुद्धिं मे पाहि स्वाहा सप्तते अग्नि समिधः सप्तैः सप्तः सप्धाम प्रियाणि सप्तहोत्राः सप्धात्वा इति सप्तयोनिरावृणस्वागतेन स्वाहा ऋतदान विद्वानुष्टप्तेन पूर्णमाहुतिञ्च मनसा प्रजाप्ते स्वाहा अग्निर्भुक्तं वेदर्भुक्तं देवोर्भुक्तं पृथिवीभुक्तं वोषधे वनस्पतिगन्धर्वा श्रेष्ठभुक्तं अग्निजीर्णं वेदजीर्णं देवोज्जीर्णं पृथिवीजीर्णं वोषधे वनस्पतिगन्धर्वा श्रेष्ठजीर्णं स्वाहा समन्तां भविषागतेन समादित्यैरसु समृद्धै समिन्द्रेण श्रेष्ठदेवेदन्तां दिव्यन्नः वक्षते स्वाहा सप्तते अग्ने समिधः सप्ते स्वाहा सप्तय सप्धाम प्रियाणि सप्तहोत्राः सप्धात्वा सप्तयो निरावृणस्वागतेन स्वाहा अग्निश्रीपदो वेदश्रीपदो देवश्रीपदो विवेश्रीपदो ब्रह्माद्याश्रीपन्तां वसदं शून्यद्वासजृपन्तां वेदक्षपदा महापदा महासाक्ष्यं श्रुतिपन्तां अजन्मगस्थाः हनुमते नमगस्थाः सरस्वते नमगस्थाः देवसहितः प्रासाभिः पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा शतमक्षमामे चेष्टाः प्राच्याः देवार्चः मार्जयन्तां दक्षिणायां दिक्मासाः पितरं मार्जयन्तां प्राच्यां विष्णो सदनमति सर्वाण्यान् समूह्य ग्रन्थिं विसृज्य अद्भिः प्रोक्ष्य आप्यायन्त्वामिति जुहोति आप्यायन्त्वामापवोषधयोमृतां पशदयोश्च दिवं गच्छतो नृष्टिमेर्य स्वाहा शुद्ध्यन्तां देवसदनं
భూతిష్మాతే లభతే నిత్యకం సర్వయజ్ఞకృతం భవేత్. అగ్నిమారతయోద్భుతిः ఆదిత్యः సోమో నమః. త్ర్యాయుషం జమదగ్నే కశ్యపశ్చ త్ర్యాయుషం ప్రద్దేవానాహం త్ర్యాయుషం తన్మే త్ర్యాయుషం దీర్ఘాయుత్వాజ బలాజ సతాజ తదంచవత్తే త్ర్యాయుషం. దీర్ఘాయుత్వాజ బలాజ సతాజ సదంచవత్తే త్ర్యాయుషం. ఆబోహిష్ట మాతరః తస్మారంగమావో సఖ్యాజినః ఆభోజనీయరాజనः యత్తేజ్ఞేతేజస్వేనాహం తేజస్వే భూయాసమత్తేజ్ఞోత్తస్వేనాహం మత్తస్వే భూయాసమత్తేజ్ఞరస్తేనాహం హరస్వే భూయాసం. ద్రాజో ధాతు యోగసూర్యంద్రే దేవదగ్రాన్మాతోర్ణవాః దుభ్రాజమానశ్రీ సమధ్యా సమార్షభోరోహితాక్షసూర్యో సన్మద్భావనాతు. ఓం మే స్వస్తమే జ్ఞవదే నమశ్చ యత్తేహే న్యూనం తస్మై దేవతం తస్మై నమః. నంబాహోతే నమోదారుభాగ్నే జాతవే శ్రీ భగవాన్ పద్యతో నమః. కాయేన వాచామనసేన నిర్వాగ్యాత్మనా వా ప్రతి స్వభావాత్ కరోమిద్య సకలం పరస్మై శ్రీమన్నారాయణాయ సమర్పయామి. బ్రహ్మణే నమః సోమాయ నమః యథాస్థానం యథాస్థానం ప్రవేశయామి. అగ్నిపురుషాయ నమః గుణోధారం నివేదయామి. ఆజ్యోద్ధారం నివేదయామి. సర్వం శ్రీ భూనిరాసమే శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే లాజహోమాదుల్ని కూడా సమర్పించారు. పూర్ణాహుతిని అగ్ని గాయత్రీ జపాన్ని నిర్వర్తిస్తూ అదుగో వారణమాయిరమ్మని చెప్పి గోదాదేవి సంప్రోక్తమైనటువంటి పాసురాలతో శ్రీరంగనాథుడిని మెప్పించి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టాన్ని తలపింపజేస్తూ కొబ్బరికాయలో అటు ఇటు దొర్లిస్తూ ద్రావిడ వైష్ణవ సాంప్రదాయాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నారు. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కారణోద్భవాం పాండ్య విశ్వం భరాం దేవీం వందే శ్రీరంగనాయకీం. గోదాదేవి యొక్క చరిత్ర అనేటువంటిది కూడా ఈనాడు పాసురాలన్నీ కూడా దేవాలయాల్లో నిత్యార్చన విధానంలో భాగంగా సేవిస్తూ ఉన్నారు. అంటే వైష్ణవ దేవాలయాల్లో నేటి ధనుర్మాస ప్రారంభం నుంచి కూడా మనం వీక్షిస్తూ ఉన్నాం. ప్రతిరోజు ప్రాతకాలంలో సుప్రభాత సేవ బదులు కూడా ఈ తిరుప్పావయ్యనని చెప్పి పాశురాలన్నీ కూడా స్వామి యొక్క సుప్రభాత సేవలో భాగంగా నిర్వర్తించటము అనేటువంటిది సాంప్రదాయంగా నిర్వర్తిస్తూ ఉన్నారు. అదిగో పుష్పమాల పరివర్తన కైంకర్యాన్ని కూడా ప్రారంభించారు. స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి వరమాలను మహాలక్ష్మి అమ్మవారికి సమర్పించి అదిగో ప్రణామాన్ని సమర్పించి మరలా అది స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. అంటే ఆనాడు కళ్యాణ గడియ సమీపిస్తే పెళ్లి కుమార్తెను సిద్ధం చేసి తీసుకొని రండి అని చెప్పి అర్చక స్వాములు మంగళసూత్రాలను పూజించి సూత్రధారణకు సిద్ధమయ్యారట. అందరూ అనుకున్నారట మామూలు ఆలయాల్లో లాగా కళ్యాణోత్సవంలో స్వామివారి విగ్రహానికి తాకించి మంగళసూత్రాలను గోదాకన్యకు ధరింపజేయాలి అని చెప్పి వైష్ణవ స్వాములంతా కూడా సిద్ధంగా నిలిచారట. అదిగో స్వామివారికి సమర్పించబడినటువంటి అదే పుష్పమాలను మన భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా సమర్పణ చేసి అదిగో ప్రణామాన్ని సమర్పించి మరలా అది స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. పెండ్లిపీట్లపై కూర్చున్నటువంటి గోదాకన్యక మెరుపు తీగ వలె చివాలను లేచిందట. తామరదళం వంటి విశాల నేత్రాలు తెరిచి స్వామి వైపు మధురంగా వీక్షించిందండి. ఎంత భక్త అగ్రగణ్యురాలో చూడండి. క్షణకాలం ఆమె ముఖం జ్వాద్యవల్యమానంగా ప్రకాశించిందట. అలౌకికమైన ఆవేశంతో ఆమె శరీరం యావత్తు
ఆపాదమస్తకము అగ్నిపర్వతం వలె కదిల్చివేయసాగిందట. మెరుపు మెరిసినట్లుగా లేచి గోదాదేవి సరసరా నడిచి రంగనాథస్వామి విగ్రహం వైపుకు దూసుకు వెళ్ళిందట. అందరూ అనుకున్నారట, ఏమిటి ఈ అపచారము అని చెప్పి అనుకుంటే అప్పుడు అర్చక స్వాములు అంతా కూడా గోదాదేవిని ఆ క్షణంలో స్వామి శేషపాన్పుపైకి పోయి శ్రీవారిని సమీపించిందట. మరి ఒక విద్యుత్ వంటి ప్రకాశము సర్వత్రా వెలికళ్ళు చీకట్లు కమ్మాయట. ఏమి జరుగుతుందో తెలిసేలోగే ఒక వెలుగు పుంజము స్వామివారి విగ్రహం ముందు వెలిగి జ్యోతి వలె ప్రకాశించి అదృశ్యమైందట. గోదాదేవి ఏమైంది, కనపడలేదు అనంటే మరుక్షణములో ఆమె అదృశ్యమై త్రుటిలో ఆమె చేత ధరించినటువంటి ఇదిగో ఈ వరమాల రంగనాథ స్వామి యొక్క కంఠంలో వ్రేలాడుతూ ఉన్నదట. అంటే అదిగో స్వామివారికి అక్షతారోపణ కార్యక్రమం, తలంబ్రాల కార్యక్రమం, అన్నమాచార్య సంకీర్తనాలాపన. పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వి